ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. నల్లధనం అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. నల్లధనం అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్పై సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ పై సిపిఎం అదేవిధంగా మిగిలినటువంటి పలు ఎన్జిఓ సంస్థలు ఇతరత్ర కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు దాఖలు చేసినటువంటి ఒక పలు పిటిషన్లపై బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ పై ఈ రోజు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో 3 సభ్యులు ఒక తీర్పును, అదేవిధంగా 2 సభ్యులు ఒక తీర్పును ఇచ్చారు. అయితే తీర్పులో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి తప్ప తీర్పు సారాంశం మొత్తం ఒకటే అని చెప్పి డివై చంద్రచూడ్ తీర్పు ప్రతి మొత్తాన్ని చదివే సందర్భంలో స్పష్టం చేయడం జరిగింది. 5 సభ్యులు ఏకాభిప్రాయంతో 2 తీర్పులు ఇచ్చారని, అయితే ఇక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలతో కూడినటువంటి తీర్పులు కాదు అని చెప్పి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేస్తూ నల్లధనాన్ని అరికట్టేందుకు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చుకునేందుకు ఎలక్టోరల్ బాండ్స్ ఒక్కటే మార్గం కాదు అని చెప్పి, ఇది భారత పౌరుల యొక్క సమాచార చట్టాన్ని, సమాచారం తెలుసుకునేటువంటి హక్కును కోల్పోవటమే అనేది సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి తీర్పులో ప్రధానంగా పేర్కొన్నటువంటి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చేవారు ఎవరైతే నిధులు ఇచ్చారో రాజకీయ పార్టీలు ఆ నిధులకు సంబంధించినటువంటి వివరాలను బయట పెట్టాల్సి ఉంటుంది. ఇది భారత ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ విధానంలో ఈ వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదు, పూర్తిగా రహస్యంగా కనిపిస్తోంది. ఇది చట్టవిరుద్ధంగా కనిపిస్తున్నట్లుగా తాము అనిపిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అన్ని పిటిషన్స్ కు సంబంధించినటువంటి వివరాలు సేకరణ తర్వాత సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి వివరాలు, ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించినటువంటి విషయంలో తీసుకున్నటువంటి చర్యలు, వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ తీర్పు వెలువరిస్తున్నట్లుగా చెప్పడం స్పష్టం చేస్తూ, ఎలక్టోరల్ బాండ్స్ ఆర్టీఐ చట్టానికి సాధారణ ప్రజల యొక్క సమాచార హక్కును కోల్పోతున్న విధానానికి ఒక తార్కాణంగా పేర్కొనవచ్చని, అదే సందర్భంలో ప్రజలు ఏవైతే సమాచారాన్ని, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాటికి విరుద్ధంగా ఉంది అని చెప్పి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వటం జరిగింది. దాంతో పాటు ఆదాయ పన్ను చట్టంలో పేర్కొన్నటువంటి అనేక సెక్షన్ల ప్రకారం రాజకీయ పార్టీలకు ఒక వ్యక్తి గాని, ఒక సంస్థ గాని నిధులు ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు తమ ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి వివరాల్లో పొందుపరచడము, దాని ద్వారా తగినటువంటి లబ్ధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ విధానం ద్వారా అటువంటి వివరాలేవి బయటికి రాకుండా పూర్తిగా రహస్యపూర్వకమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోందని, అదే సందర్భంలో ఇది క్విడ్ ప్రో కోకు, అంటే మీకు డబ్బులు ఇవ్వడం ద్వారా నాకు ఒక ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తోందని, ఇది రాబోయే రోజుల్లో మరిన్ని విస్తృత పరిణామాలకు దారి తీయడానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తాము రద్దు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2019లో తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని, ఆ తర్వాత ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల తర్వాత సుప్రీంకోర్టు కొన్ని వివరాలను ఎస్బీఐకి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి ఎంత మొత్తం విడుదల చేశారు, ఏ పార్టీలకు విడుదల చేశారు, వాటికి సంబంధించిన వివరాలు ఏంటి అనేటువంటి విషయాలని అన్నింటినీ కోర్టు ముందు ఉంచాలి అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఈ ఎలక్టోరల్ బాండ్స్ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లుగా, ఎలక్టోరల్ బాండ్స్ వల్ల
క్విడ్ ప్రోకో వంటి అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని, అనేక విషయాలు దాగుంటాయని, పౌరుల ప్రాథమిక సమాచార హక్కును కోల్పోతున్నట్లుగా తాము భావిస్తున్నందున ఈ రకమైనటువంటి తీర్పును, ఏకాభిప్రాయంతో కూడినటువంటి 2 తీర్పులను తాము ఇస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్. बहुत लंबा असर होगा हमारी पूरी चुनावी लोकतंत्र के ऊपर. उन्होंने ये इलेक्टोरल बॉन्ड की स्कीम कॉम्प्रिहेंसिवली स्ट्राइक डाउन कर दी है, ये कहते हुए कि इसमें जो एनोनिमस एलिमेंट इन्होंने लाया कि भाई किसी को पता नहीं लगे कि भाई ये इलेक्टोरल बॉन्ड किसने खरीदे और किसको दिए, ये बिल्कुल हमारे जनता के सूचना के अधिकार के खिलाफ है, जो कि एक मौलिक अधिकार है जनता का. और साथ में उन्होंने तो ये जितने भी अमेंडमेंट्स आए थे कंपनीज एक्ट में, इनकम टैक्स एक्ट में, रिप्रेजेंटेशन ऑफ पीपल एक्ट में, सबको रद्द कर दिया है इलेक्टोरल बॉन्ड स्कीम को जो ला रहे थे. दूसरी बात, उन्होंने ये भी बोला है कि ये जो अमेंडमेंट करा गया था कि कंपनीज जो हैं कितना भी पैसा पॉलिटिकल पार्टीज को दे सकती हैं. पहले जो रिस्ट्रिक्शन था कि अपना एनुअल प्रॉफिट से 7.5% से ज़्यादा नहीं दे सकती, वो भी रद्द कर दिया है कि ये हमारे इलेक्टोरल डेमोक्रेसी के खिलाफ है, क्योंकि ये लेवल प्लेइंग फील्ड को हटाता है और बड़ी बड़ी कंपनियों को इलेक्शन इन्फ्लुएंस करने देता है. साथ में उन्होंने ये भी बोला है कि जितने भी इलेक्टोरल बॉन्ड्स खरीदे गए और जो जमा करे गए, पॉलिटिकल पार्टियों ने जो अपने खातों में जमा करे, उसका पूरा ब्यौरा स्टेट बैंक ऑफ इंडिया, जिसके पास ये सारी इंफॉर्मेशन है, वो इलेक्शन कमीशन को दे और ये पब्लिक वेबसाइट पर डाला जाए, जिससे कि जनता को पता लगे कि किसने ये इलेक्टोरल बॉन्ड्स खरीदे और किस पॉलिटिकल पार्टी को दिए. जो धनराशि जमा हुई थी इलेक्टोरल बॉन्ड से, क्या उसका खुलासा सरकार ने सुनवाई के दौरान किया? नहीं किया था ना. तो उन्होंने ये बोला था कि हम एक इंटरिम ऑर्डर था कि भाई ये तुम सारा इंफॉर्मेशन रखो इसकी और इलेक्शन कमीशन को सील्ड कवर में दो. तो अब उन्होंने बोला है कि ये सारी इंफॉर्मेशन जो है, जो अभी तक सील्ड कवर में थी, वो सारी अब पब्लिक करी जाएगी और एक पब्लिक वेबसाइट पर डाली जाएगी. The Supreme Court has unanimously struck down the electoral bond amendments. Most importantly, before the scheme, the amendments which were the basis of the scheme have been struck down from different enactments like the Income Tax Act, etc. And the Supreme Court's view was, which is fundamentally they agreed with our submissions, that this is public information is essential for the functioning of our democracy, and therefore the public has a right to know who is funding their political parties. And if the public is denied that right, then that defeats the whole functioning of democracy itself. And therefore the amendments which were introduced to ensure anonymity of the scheme have been struck down. And based on that, consequently the scheme itself has been struck down. That's number one. Number two, what was that there was the cap, which was the corporate cap, that even loss-making companies could now donate under the electoral bond scheme without any limit. That also has been struck down because the court was of the view that clearly a loss-making company or unlimited corporate funding is not healthy for a democracy, because those kind of donations will be made only for quid pro quo or to get benefit, rather than genuine corporate donations for functioning of a democratic setup. So those were the two big findings, but broadly the Supreme Court has agreed with all our prayers, and the entire scheme, if I can use the word, has been junked. So the main argument, but the political funding will be regulated and they will bring back the black money in mainstream. So what has the court observed on that? So the court said, even let's assume that that is your objective. This was not the best way to achieve that objective, by anonymizing everything. You could have attained, definitely the court agreed that it's a legitimate objective to have less black money in the system and in electoral funding, but not in a manner like this, where you completely delete all information from the public domain of who is donating. So this was not the least restrictive measure. What in our constitutional jurisprudence we call the proportionality doctrine. The court applied that and he said this usage of this is disproportionate, even assuming you have a valid objective. So एक बार हिंदी में बता दीजिए इसका इलेक्टोरल पॉलिटिक्स पर क्या असर पड़ेगा? देखिए, इलेक्टोरल पॉलिटिक्स पे क्या असर पड़ेगा ये मेरे लिए कहना मुश्किल है, लेकिन हाँ, हमारी जो फंडिंग है, पॉलिटिकल फंडिंग, उसको साफ सुथरा बनाने में,
उसको पूरी तरह से ट्रांसपेरेंट बनाने में, जो पिछले 5-7 साल से जब से ये स्कीम आई थी और बदतर हो गई थी, उसको बढ़ाने के लिए अब बहुत इसमें ये एक ज़बरदस्त फिलिप मिला है उसको। और अब जो भी फंडिंग है वो पब्लिक के नॉलेज में रहेगी। और जो इस इलेक्टोरल बॉन्ड स्कीम के तहत भी जो फंडिंग हुई थी, 3 हफ्ते में इलेक्शन कमीशन को सारा डेटा कलेक्ट करना है और उसके 1 हफ्ते बाद अपने वेबसाइट पे डालना है। मतलब कोर्ट का इंटेंट ये है कि ये पब्लिक डोमेन में आ जाएगी। अब कोई भी सिटीजन उसको आके वेबसाइट पे देख सकता है कि किसने किसको फंड किया, किस पार्टी को कितने पैसे मिले, किस प्राइवेट एंटिटी से मिले। तो जो पब्लिक डिस्क्लोजर का जो प्रॉमिस है उसको सुप्रीम कोर्ट ने लॉजिकल एंड तक ले गए हैं। सिर्फ ये नहीं कहा कि स्कीम जो है वो अनकॉन्स्टिट्यूशनल है, उसके साथ साथ ये भी कहा कि जो भी इसके अंदर पैसे आए हैं उसका आप डिस्क्लोजर कीजिए, पब्लिक को पता चले कि कैसे किसके पास पैसे गए हैं।